నగరానికి సంబంధించినంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఇది ఒక విప్లవాత్మకమైన చేంజెస్ తీసుకొచ్చిన సిటీ రైల్ సర్వీస్. అది చాలా నగర ప్రయాణాన్ని సులభతరం చేసే క్రమంలో భాగంగా మెట్రో వచ్చింది. అది హైదరాబాద్కే ఒక తలమానికంగా బాసిల్లుతోంది. ఇది అందరికీ తెలిసిందే. దాన్ని చేపట్టిన ఎల్ఎన్టీ చాలా కాలం ఎల్ఎన్టీఏ దాన్ని నిర్వహించింది. ప్రభుత్వం చాలా భూములు ఎల్ఎన్టీకి దానికి ఆ ప్రాజెక్టులో భాగంగా ముందుగా చేసుకున్న ఒప్పందాల ప్రకారం కీలకమైన ప్రాంతాల్లో చాలా ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్స్ని కూడా ఇచ్చింది. అయితే ఆ తర్వాత దాని మెయింటెనెన్స్ తగ్గిపోవడము, సెకండ్ ఫేజ్ విస్తరణకి వెళ్ళకపోవడం, ఎల్ఎన్టీ మొదటి ఫేజ్లోనే కొన్ని కంప్లైంట్స్ రావడము, తర్వాత మాకు లాస్ వస్తుంది, మేము దీన్ని చేయలేకపోతున్నామని చెప్పి 1-2 సార్లు ఎల్ఎన్టీ చెప్పడం, దీంతో ప్రభుత్వమే దాన్ని టేకప్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఎల్ఎన్టీ నుంచి కొనుగోలు చేయడానికి అంతా మాట్లాడేసుకున్నారు, అగ్రిమెంట్ కూడా అయిపోయినాయి. దానికి ఇవ్వాల్సిన డబ్బు కూడా కొంత చెల్లించారు, బ్యాలెన్స్ అమౌంట్ చెల్లించాల్సి ఉంది. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేయాలి. దానికి కూడా ప్రభుత్వం డిపిఆర్ అంతా రెడీ చేసుకుంది. ఎల్ఎన్టీతో ఒకవైపు చర్చలు జరుగుతుండగానే బేరసరాల గురించి సెకండ్ ఫేజ్కు సంబంధించిన డిపిఆర్ రెడీ అయిపోయింది. సైమల్టేనియస్గా రెడీగా పెట్టుకున్నారు. మ్యాపింగ్ అంతా అయిపోయింది. ఎక్కడెక్కడ భూసేకరణ చేయాల్సి వస్తుంది అంతా రెడీ. ఎల్ఎన్టీకి అమౌంట్ ఇచ్చేసి ఫస్ట్ ఫేజ్ హ్యాండ్ ఓవర్ చేసుకోగానే సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోవాలి. దీనికి సంబంధించి సెకండ్ ఫేజ్కి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. హైదరాబాద్ మెట్రోలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉండేలాగా కొంత ఎక్సర్సైజ్ కూడా చేసుకున్నారు. సో ఈ మధ్యలో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి 13,600 కోట్లు జపాన్ నుంచి హైదరాబాద్ మెట్రో కోసం ఇచ్చిన నిధులు ఫండింగ్ ఐఆర్ఎఫ్సికి వచ్చి ఐఆర్ఎఫ్సి నుంచి తెలంగాణకు మాత్రం రిలీజ్ చేయకుండా ఐఆర్ఎఫ్సి ఆపుకొని కూర్చుంది. దాదాపుగా ఇది 25 డేస్ 25 రోజులు అవుతుంది. చాలా తక్కువ వడ్డీకే తెలంగాణ ప్రభుత్వానికి ఈ రుణం దొరుకుతోంది. ఐఆర్ఎఫ్సికి జపాన్ ₹2 అంటే 2% ఇస్తే అది కొంచెం ఎక్స్ట్రా తన ప్రాఫిట్ చూసుకొని 3.5% to 4% బిట్వీన్ తెలంగాణ ప్రభుత్వానికి వస్తుంది. అంటే చాలా తక్కువ, 40 పైసల వడ్డీ, మన భాషలో చెప్పుకోవాలంటే 40 పైసల వడ్డీకే ఈ రుణం తెలంగాణ ప్రభుత్వానికి వస్తుంది. దాంతో ఫస్ట్ ఫేజ్ క్లియర్ చేసుకుని సెకండ్ ఫేజ్కి వెళ్ళాలని, దాని ద్వారా రవాణా సులభతరం అవుతుంది. బకాయిలు తీర్చుకోవడంతో పాటు లాభాల్లోకి తీసుకెళ్ళడానికి తన మార్గాన్ని సుగమం చేసుకుంటుంది. దానికి సంబంధించిన ప్రణాళికలు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి పంచాయతీ తెగడం లేదు. ఐఆర్ఎఫ్సి నుంచి ఫండ్ ఇవ్వడానికి ఐఆర్ఎఫ్సి డ్రాగ్ ఆన్ చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, దీనికి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారు అని ఆయన చాలా తీవ్రమైన అలిగేషన్స్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో కిషన్ రెడ్డి గారికి లేఖలు కూడా రాశారు. కిషన్ రెడ్డి గారేమో మాకు సంబంధం లేదు, మాకేమో సంబంధం, అది రైల్వే ఐఆర్ఎఫ్సి చూసుకుంటే మేమెందుకు అడ్డుపడతామని చెప్పి ఆయన అంటారు. మొత్తం మీద ఇవాళ కిషన్ రెడ్డి గారికి నిన్న రేవంత్ రెడ్డి గారు లేఖ రాశారు. నేను ఢిల్లీ వస్తున్నాను, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ తీసుకుంటే మన ఇద్దరం వెళ్దాం, ఇద్దరం వెళ్ళి ఈ ప్రాబ్లంని పరిష్కరించుకొని నిధులు తెచ్చుకుందాం తెలంగాణకని రేవంత్ రెడ్డి గారు లేఖ రాయడం, కిషన్ రెడ్డి గారు మరి దానికి సానుకూలంగానే స్పందించారనుకోవాలి కదా. ఇప్పుడు ఇద్దరు అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రి దగ్గరికి కొద్దిసేపటి క్రితం వెళ్ళారు ఇద్దరు. ఇప్పుడు అక్కడ మీటింగ్ స్టార్ట్ అయి ఉంటుంది సుమారుగా. సో తర్వాత అవుట్కమ్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఈ మీటింగ్కి సంబంధించి మరికొన్ని ఇన్పుట్స్ మా